నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కరుణామయుడైన యేసయ్య, కనికరము కలిగిన యేసయ్య ఆయన కనికరాన్ని చూపి ఆ లాస్ట్ స్టేజ్లో ఉన్న ఆ వ్యక్తికి కూడా సహాయం చేసి, ఆ ఆపదలో కూడా సహాయం చేశాడు యేసయ్య. ఆ ఆపదలో ఆ వ్యక్తిని కాపాడాడు, ఆ వ్యక్తిని రక్షణ మార్గంలోనికి తీసుకువచ్చి రక్షణ భిక్ష కలుగు చేసిన దేవాతి దేవుడు మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన. హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, మందిరానికి వచ్చేవాళ్ళు కూడా కొంతమంది అంటూ ఉంటారు, ఏమని తెలిసిన సిలువలో దొంగ ఏమైనా బాప్త్యసం పొందాడా ఏంటంట, సిలువలో దొంగ పరిశుద్ధాత్మను పొందాడా, సిలువలో దొంగ సంస్కారారాధనలో పాలు పొందాడా, సిలువలో దొంగ ఆదివారం మందిరానికి. వాడికి బతుకు లేదురా, వాడికి సమయం లేదు. సమయం ఉందా? లేదు. మరి నీకు ఇంకా బతికి బట్ట కడతా ఉన్నావు, ఇంకా దేవుడు నీకు సమయం ఇచ్చి ఉన్నాడు, ఇంకా దేవుడు నీ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్లా. ప్రతిదానికి కామబెట్టి జీవితాన్ని పొడిగిస్తా ఉన్నాడు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ మీద ఇంకా కనికర పడుతూనే ఉన్నాడు, నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. ఎన్ని ఆపదల్లో నిన్ను కాపాడాడు, ఎన్ని ఆపదల్లో నుంచి నిన్ను రక్షించాడు, ఎన్ని ఆపదల్లో నీకు ఏ విధమైన సహాయం చేశాడు, ఎన్ని ఆపదలలో నీ వ్యక్తిగత జీవితంలో ఆపద్బాంధవుడిగా ఉండి నేను ఉన్నానని వెన్ను తట్టి నిన్ను బలపరుస్తూ నిన్ను నడిపించాడు. ప్రియమైన వాళ్ళారా, ఇంకను నువ్వు మారు మనసు పొందకుండా, ఇంకను నువ్వు బాప్తిసం పొందకుండా, ఇంకను పరిశుద్ధాత్మ చేత నింపబడి ఏమని అపోస్తలుల సహవాసంలో అంటూ కట్టబడిన జీవితం నువ్వు జీవిస్తూ ఉంటావా? ఇంకను రక్షణ పొందని జీవితం జీవిస్తూ ఉంటావా? ఎంతకాలం మందిరానికి వస్తూ పోతా ఉంటావు, ఎంతకాలం బాప్తిసం పొందకుండా సత్యానికి సాక్షిగా జీవించకుండా ఉంటావు? ప్రియమైన వాళ్ళరా, ఆ వ్యక్తి ఇక సిలువలో దొంగతనం చేసేంతకాలం దొంగతనం చేశాడు, పట్టుబడను అనుకున్నాడు, పట్టుబడ్డారు. బందిపోటు దొంగలుగా మారిపోయి పట్టుబడిన తర్వాత సిలువే సంపాదన చెప్పేసి తీర్మానం చేసి సిలువేశారు. ఇక జీవితం లేదు, ఇక సమయం లేదు. ఆ లాస్ట్లో యేసయ్య కనికరం చూపాడు. ప్రియమైన వాళ్ళారా, యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనికరం అంటే అర్థం ఏంటంటే, నీ వ్యక్తిగత జీవితంలో గుర్తిరగలిగితే ఆపదలలో చెప్పండి సహాయం చేయడం, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం. అట్టి కృప ప్రభు మన మీద కుమ్మరించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఉంటారు, ఏమన్నా సరే బావిలో పడ్డారు ఆ పిల్లోడు అంటే ఏమని చేస్తారు చెప్పండి? సద్దనం తిని వచ్చే రకాలన్నమాట. నాకు ఆకలి అవుతుందనా సద్దనం తిని ఆ తర్వాత వస్తాను, అప్పుడు దాకా బతికుంటే అప్పుడు చేస్తానులే అంటారు. అలాంటి జీవితం ఎప్పుడు జీవించమాకండి, అలాంటి బ్రతకమాకండి, ఏ రోజు బ్రతకమాకండి. నీకు చేతనైందా కనికర యేసయ్య చూపిన ఆ అడుగు జాడల్లో నడుచుకోవాలని ఆశపడుతూ ఉన్నావా? దేవుడు నీకు అట్టి కృప ఇచ్చాడా? ఆపదలో ఉన్న వారికి సహాయం చేయుదువుగాక, ఆపదలో ఉన్నవారు రక్షించుదువుగాక. నీ ఇంట్లో ఉన్నవారు ఆపదలో ఉన్నారు, రక్షణలో లేరు. నీకు తెలిసిన వారు ఆపదలో ఉన్నారు, రక్షణ మార్గంలో లేరు. నీ కన్ను ఎవరైతే చూస్తుందో, నీ నోరు ఎవరితో మాట్లాడుతుందో వాళ్ళు ఎంతోమంది యేసయ్యకు దూరమైపోయి రాబోయే శిక్షను తప్పించుకొని లేని ఆపదలో ఉన్నారు. వారందరికీ నువ్వేం చేయాలంటే సహాయకుడిగా మార్చబడదువుగాక. ఆయన ఎందుకు నీ పట్ల కనికరం చూపి, ఎందుకు నీ పట్ల ఆయన సహాయం చేశాడు అని అంటే, తన అడుగుజాడలలో నీవు కూడా నడుచుకొనగలిగేటట్లుగా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. బైబిల్లో ఉన్న మాట మనం గమనిస్తే, ఆ ఆపత్కాలమును నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేనేం చేస్తాను. ఆ మాట గమనించని ప్రియమైన వాళ్ళ. ఇంకొక మాట కూడా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు. ఆపత్కాలములలో గట్టి చెప్పండి, నమ్ముకొనలేని కాదు, నమ్ముకొనదగిన ఆయన సహాయకుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ రోజున నీవు కూడా అలా మార్చబడగలుగుతున్నావా?
నువ్వు ఉన్న ప్రాంతానికి, లేదా నువ్వు ఎక్కడికైతే పోయి వస్తున్నావో ఆ చోటుకి, దేవుడు నిన్ను ఉంచిన ఆ ప్రాంతానికి నువ్వు ఆ విధంగా మార్చబడుతున్నావు. ఇతను నమ్ముకొనదగిన సహాయకుడండి అని అనగలుగుతున్నారా నిన్ను కూర్చే? ఆయన నీకెందుకు సహాయం చేశాడు తెలిసినా? నీ ఆపదలు నిన్నెందుకు గట్టెక్కించాడు తెలిసినా? నిన్ను ఎందుకు కాపాడాడు తెలిసినా? నీవు కూడా తన అడుగుజాడల యందు నడుచుకొనగలిగేట యేసయ్య కృప దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు ఎన్నో ఆపదలు సంభవించలేదా? రాలేదా? నువ్వు అందులో కూడా వెళ్ళలేదా? అందులో కూడా నడిపించబడేటప్పుడు ఏమండి, జలములలో పడి నువ్వు వెళుచున్నను, నేను నీకు తోడై ఉంటాను, అవి నీ మీద పొర్లి పారమని చెప్పిన ఆ మాట నీ పట్ల నెరవేర్చలేదా? అగ్ని మధ్యలో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు ఆ జ్వాలలు నిన్ను కాల్చ జాలమని చెప్పిన ఆ మాట నీ పట్ల ప్రభు నెరవేర్చలేదా? ఎందుకు చేశాడు తెలిసినా? నీవు కూడా ఏం చేయాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఏం జరిగిందంటే, డిఎల్ మూడి అనే గొప్ప దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప సేవకుడు, ప్రియమైన వాళ్ళ ఆయన గారు దేశాలు తిరిగి సేవ చేస్తున్న రోజుల్లో ప్రాంతానికి వెళ్ళి ఆ లాడ్జీలో ఉండి చాలా దూరం వెళ్ళి అక్కడికి వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకోవాలన్నమాట. అంత దూరం అన్నమాట సభలు జరుగుతున్న ప్రాంతం. అక్కడికి వెళ్ళి రోజు వాక్యం చెప్పి వస్తాం. ఒక రోజున అలాగే వెళ్ళి వాక్యం చెప్పి వచ్చి ఏమండి ఆ బట్టలు కూడా వేసుకున్న బట్టలు కూడా తీసివేసే ఆ ఓపిక లేక, వేసుకున్న ఆ షూ ఉంటాయి అవి కూడా తీసే ఓపిక లేక అలాగే అలసిపోయి వచ్చి, అంత దూరం ప్రయాణం చేసి అంతసేపు వాక్యం చెప్పి అంతమందికి ప్రార్థన చేసి వచ్చి అలసిపోయి అలాగే పడుకున్నాడండి ఆ బెడ్ మీద. అలాగే ఆ రూమ్ తాళం తీసుకుని అలాగే పడుకున్న ఓపిక లేక పడుకుంటే వెంటనే దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో ముడి లే. ఎందుకయ్యా? నీ ప్రక్కలో ఉన్న రూమ్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి పోయి సువార్త చెప్పు, నన్ను గురించి చెప్పు అంటా ఉంటే మూడి గారు అన్నారంట, అయ్యా ఎంత దూరం ప్రయాణం చేసామో తెలుసు, ఎంత దూరం వెళ్ళామో ఎంత దూరం వచ్చామో తెలుసు, ఎంతసేపు నిలబడి వాక్యం చెప్పానో తెలుసు, ఎంతసేపు ప్రార్థన చేశానో తెలుసు. ఈ టైంలో పోయి నేను వాక్యం ఎవరికి చెప్పాను? ఆ వ్యక్తికి చెప్తే అతను ఆలకిస్తానంటే, అయినా నేను ఇప్పుడు పోలేనయ్యా, నా వల్ల కాదు, కావాలంటే రేపు పొద్దున్నే లేచిన వెంటనే స్నానం చేసి టిప్ టాప్గా రెడీ అయిపోయి పక్కలోకి వెళ్ళి నేను గురించి చెప్తాను, వాక్యం చెప్తానని అంటే, ప్రభు అంటాడు, లేదు ఇప్పుడే వెళ్ళి చెప్పు, నేను వెళ్ళలేను. లేదు ఇప్పుడే వెళ్ళి చెప్పాలి నువ్వు, నేను వెళ్ళను. 3 సార్లు ప్రభు చెప్తే 3 సార్లు నేను వెళ్ళను అని చెప్పాడంటండి. ఆ తర్వాత నిద్రపోయాడండి. నిద్రపోయి తెల్లవారుతూ ఉండగా కొంచెం మెలకువ వచ్చినట్లుగా అనిపిస్తే ఆయన రూమ్ ముందు పటా 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 శబ్దం వినపడతా ఉంది. తలుపు తీసి చూస్తే, ప్రియమైన వాళ్ళరా, పోలీసుల వాళ్ళు వేసుకున్న బూటు శబ్దం వస్తుంది నడుస్తుంటే వాళ్ళందరూ తిరుగుతూ ఆ శబ్దం కనపడతా ఉంది, వినపడతా ఉంది. ప్రియమైన వాళ్ళ ఒకరిని పిలిచి అడిగినట్టు, ఏమైందంటే, మీ ప్రక్కలో రూమ్లో బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నాడండి, ఈ ప్రాంతానికి సంబంధించి బిజినెస్ మ్యాగ్నెట్, అప్పుల పాలైపోయి పరిస్థితులు తారుమారుగా ఉండే ఊరేసుకొని చనిపోయాడండి అన్నాడంట. వెంటనే ఆయన లోపలికి వచ్చి ఏమండి మోకరించి ఏడ్చి ఎక్కుళ్ళు పెట్టి ప్రార్థన చేస్తాను, ప్రభువా నన్ను క్షమించు, నీవేమో ఆపదలో సహాయం చేయమని చెప్పావయ్యా, నేనేమో వాడు ఉన్న ఆపద ఎరగక ఆ ఆపదలో ఆ సమయంలో వెళ్ళి చెప్పుంటే ఆ వ్యక్తి నమ్ముకునేవాడేమో, రక్షించబడేవాడేమో, నీ బిడ్డగా మార్చబడేవాడేమో అని బాధపడతా ప్రియమైన వాళ్ళు కుమిలి ఏడ్చి ప్రభుతో మాట్లాడతాడు. ప్రియమైన వాళ్ళ జీవితాంతం ఆయన ఆ విషయం ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతానే ఉన్నాడంట. ఒకసారి గమనించండి, దేవుడు మనల్ని ఆపదలో నుంచి, భయానకమైన ఆపదలో నుంచి, నీకు తెలిసిన వారు, నీకు అయినవారు, లేదా నీకు ఉన్నవారు, లేదా నీకు ఉన్నది ఏది నిన్ను ఆపదలో నుంచి గట్టెక్కించలేని సమయం, సందర్భాలు ఎన్నో ఉన్నాయి. డబ్బు చేయలేనిది, ఆస్తి చేయలేనిది, అంతస్తు చేయలేనిది, నీకు తెలిసిన వారు అయిన వారు చేయలేనిది నా యేసయ్య చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత సహాయకుడిగా నీకు ఉండి నిన్ను రక్షించి నిన్ను కాపాడుతూ నడిపిస్తున్నాడు. ఎందుకు తెలిసినా?
ఆయన అడుగుజాడల్లో నీవు లాస్ట్ స్టేజ్లో ఉండేవాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజున. నీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది లేరు, నీకు తెలిసిన వారు ఎంతమంది లేరు, నీ ప్రాంతంలో ఎంతమంది లేరు, ఆపదలో ఉన్నవారు ఎంతమంది లేరు. వారికి ఏమైనా సహాయం చేయగలుగుతున్నావా? వారిని ఏమైనా రక్షణ మార్గంలో నడిపించాలి, వారిని ఏమైనా కాపాడబడే స్థితిలోకి తీసుకురావాలి అన్న తపన నీకేమైనా ఉందా? ఒకసారి గుర్తెరగదురుగాక. అందుకనే ప్రభు అంటాడు, దేవుని వాక్యపు సత్యం ఏంటంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీ కొరకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన కనికరములో ఉన్న అర్థం ఏంటంటే, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం, ఆపదలో ఉన్నవారిని కాపాడు, ఆపదలో ఉన్నవారిని రక్షణలోనికి రక్షించడం ప్రియమైన వాళ్ళు. అది గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా. మొదటిది కనికరము అని అంటే చెప్పండి, క్షమించి విడిచిపెట్టడం. రెండవది ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం కాదు నేను అనేది, ఆపదలో ఉన్నవారికి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, వారిని కాపాడడం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. లూకా సువార్తమానం 15వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్తమానం 15వ అధ్యాయం 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందర్భం మనకు బాగా తెలుసు. ఓ తండ్రి గారికి 2 పిల్లలు ఉన్నారు. పెరుగుతూ ఉన్నప్పుడు, వయసు వచ్చినప్పుడు చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆస్తిలో నాకు రావాల్సిన వాటా ఇమ్మన్నాడు. తండ్రి ఏం మాట్లాడకుండా ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి కొద్ది రోజులు ఉన్నట్లుగా ఉండి ఒక్కొక్కటి అమ్మి తన దగ్గర కూర్చుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు వ్యాపారం చేద్దామని. అక్కడికి వెళ్ళిన తర్వాత దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారంలో లాభం వస్తుంది అనుకుంటే అంతా నష్టపోయాడండి. ₹1 కూడా తన దగ్గర లేదు. ఏమండి, ఎవరు సహాయం చేసిన వారు లేరు, ఎవరు అతన్ని పట్టించుకున్న వారు లేరు, పలకరించిన వారు లేరు, చివరికి చేర్చుకున్న వారు లేరు, వెన్ను తట్టి బలపరిచిన వారు లేరు. ఆ అన్నము కూడా తినేదానికి గతి లేని బ్రతుకుతా తెగగా బాధపడిపోతా ఉన్నాడు. ఆ పరిస్థితులలో ప్రియమైన వాళ్ళరా, ఏదైనా ఉద్యోగం దొరుకుద్దేమని చూస్తే ఉద్యోగం ఏమీ దొరకలా. వెతకగా పందులు కాసే ఉద్యోగం దొరికింది. సరే, ఈ పందులు కాసన్నా కడుపు నింపుకుందాం అనుకుంటే ఆ యజమానుడు అంత అన్నం కూడా పెట్టడంలే. చివరికి పందులు తినే ఆ పొట్టుతో కడుపు నింపు కొన ఆశ పడినా ఆ పందులు కూడా ఆ వ్యక్తికి ఆ పొట్టు దొరకనియని స్థితిలోనికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. చివరికి భయానకమైన పరిస్థితుల్లో ఉండగా ప్రియమైన వాళ్ళరా, తండ్రి గుర్తొస్తా ఉన్న తండ్రి యొక్క అనేక మంది పని వాళ్లకు కూడా అన్నం సమృద్ధిగా ఉంది కదా, నేను ఎందుకు ఇక్కడ బాధపడతాను, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా తప్పు చేశానని ఒప్పుకుంటాను. ఎప్పుడైతే ఒప్పుకుంటా, నా తండ్రి అంత దుర్మార్గుడు కాదు, దుష్టుడు కాదు, నీచుడు కాదు, నికృష్టుడు కాదు, నన్ను విడిచిపెట్టేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు, ఆయన హక్కును చేర్చుకునేవాడు, కనికరించేవాడు అని ఎరిగి ఏమండి నేను వెళ్ళిపోతానని అనుకున్నాడో లేదా, వెంటనే బయలుదేరి వస్తే ఆ ఇంటి ముందు కనిపించాడో లేదా, తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అమ్మాట చూడండి అక్కడ, వానిని చూచి కనికరపడి వాని పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. 22వ వచనం చూస్తారా, తండ్రి తన దాసులను చూచి ప్రశస్తమైన వస్త్రము తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని. ఈడు ఇంట్లో నుంచి పోయేటప్పుడు ఎంత హట్టహాసం రెట్టమతంగా పోయాడో, ఎంత బెళ్ళప్పు కొడతా పోయాడు ఇంట్లో నుంచి పోయేటప్పుడు. నేను వీరుణ్ణి శూరుణ్ణి, నా దగ్గర ఎంత ఉంది, మూట కట్టుకుపోయాడు కదా, ఆస్తి అంతా అమ్మి మూట కట్టుకుపోయాడు కదా, నా దగ్గర ఎంత ఉంది, అంత ఉంది, అది చేస్తా ఇది చేస్తా, ఏదైనా చేయగలను, అంత జ్ఞానం ఉంది, అంత టాలెంట్ ఉంది అని అనుకుని వెళ్ళిన వ్యక్తి చివరికి తిండికి కూడా గతి లేని బ్రతుకుతా ఉన్నాడు.
తండ్రి దగ్గరికి వచ్చాడో లేదో ప్రియమైన వాళ్ళరా, తండ్రి కనికరపడ్డాడు, హక్కును చేర్చుకున్నాడు. ఆ తర్వాత స్నానం చేయించడమే కాదు, చూడండి, తన దాసులను చూచి పోయేటప్పుడు వేసుకుని పోయాడు మంచి బట్టలు. పందులు కాసేవాడికి ఎట్లాంటి బట్టలు ఉంటాయండి మీకు తెలియదేక, ఇంకా నేను చెప్పాలా దానికి అర్థం? పందులు కాసి వచ్చిన వాడు బ్రతికి ఎలా ఉంటుందో గమనించండి. జీవితం అంతా కంపు కొడతా, వాడు కంపు కొడతా, వాడి వేసుకున్న బట్టలు కంపు కొడతా, ఏమండి వాడు వేసుకున్న చెప్పులు పాడైపోయి, వాడి వస్త్రాలు పాడైపోయి ఉంటే స్నానం చేయించి ఏ వస్త్రాలు వేయించాడంట? ప్రశస్తమైన వస్త్రములు తెచ్చి వీనికి కట్టి వీని చేతికి పోయేటప్పుడు ఉంగరం ఉన్నది, ఇప్పుడు ఉంగరం లేదు. తర్వాత పాదాలకి మంచి చెప్పులు ఉన్నాయి, ఇప్పుడు చెప్పులు కూడా లేవు. చెప్పులు దొడిగించండి రా వీడికి. తినేదానికి తిండి లేకపోతే వస్తే ఏమంటే పొట్టు గతి అనుకుంటుంటే వస్తే క్రొవ్వెన దూడను తెచ్చి వధించండి రా, ఈయనకి ఆహారం పెట్టండి రా, మనం తిని సంతోషపడదాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. తండ్రి కనికరపడిన ఆ కనికరంలో మనం అర్థం గమనించగలిగితే ఏదైతే తన వ్యక్తిగత జీవితంలో పోగొట్టుకున్నాడో, ఏదైతే తన సొంత అపరాధాన్ని బట్టి, తన తప్పును బట్టి, తన పాపాన్ని బట్టి, తనలో ఉన్న ఏమంటే లోకాన్ని బట్టి ఏదైతే పోగొట్టుకున్నాడో అవన్నీ ఒక్కొక్కటిగా ఇచ్చాడు ప్రభు తండ్రి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇది యేసయ్య ఏమైనా చేశాడా ఈ లోకంలో ఉన్నప్పుడు అని మనం గమనిస్తే మీరు చూడండి, లూకాసు వార్త మనం 22వ అధ్యాయం 52వ వచనం చూడండి. అయితే యేసు వాని చెవి ముట్టి వచ్చినప్పుడు ఏముంది? వాడికి నోరు తెరవండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏముంది? చెవులు కలిగి వచ్చాడు. ఈలోపు పేతురు అనే వ్యక్తి తన వరలో ఉన్న కత్తిని ఏం చేశాడు? తెగ నరికాడు. ఉన్న చెవి పోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభు ఏం చేసి తెలిసినా ముట్టి చెప్పండి, పోగొట్టుకున్న చెవి ఏం చేశాడంట? ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ పోగొట్టుకున్న దాన్ని ఇచ్చాడు యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఉన్న ఆ కనికరం ఏం చేస్తే తెలిసిన, ఆ స్వభావం ఏం తెలిసిన, కనికరం అంటే అర్థం ఏంటి తెలిసిన, పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వడం, మరలా ఇవ్వడం, పోగొట్టుకున్న తిరిగి ఇవ్వడం. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. శిష్యులు మీరు గమనించిన ప్రియమైన వాళ్ళరా, వారిని పిలిచింది యేసు ప్రభువే, రమ్మన్నది యేసు ప్రభువే, ఏమండి సేవ చేయించింది యేసు ప్రభువే, వరాలు ఇచ్చింది యేసు ప్రభువే. పోయిన తర్వాత మరలా ఎరా ఏంటి సంగతి అని అడిగితే చెప్పింది వీళ్ళే. అయ్యా నీ నామాన్ని ఉచ్చరిస్తున్నామా లేదు, దయ్యాలు పోతున్నాయా, మేము పోయిన కాడంతా మాకు ఆహారం సమృద్ధిగా పెడుతున్నారా, మమ్మల్ని ఎంత జాగ్రత్త చూస్తున్నారా, మాకు మర్యాద ఇచ్చారా, మాకు విలువ ఇచ్చారా, మాకు గౌరవం ఇచ్చారయా అని అన్ని చెప్పింది వాళ్ళే ప్రియమైన వాళ్ళరా. ఆ తర్వాత శోధనలో పడింది కూడా వారే. యేసు ప్రభువా, ఇదిగో వీళ్ళలో ఎవరు నిన్ను కాదనకపోయినా నేను మాత్రం నిన్ను ఎరగనని పొరపాటు కూడా చెప్పరన్నదే ఈ పేతురే ప్రియమైన వాళ్ళరా. ఆ తర్వాత మీరు ఎరగనని చెప్పింది ఎవరు చెప్పండి? ముమ్మారు నీవు చెప్పక మునుపు కోడి కుయ్యదని యేసుప్రభు చెప్పారు. ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపడమే కాకుండా ప్రియమైన వాళ్ళరా, మనం గమనిస్తే పచ్చని చెట్టుకి గతి పట్టిందని సేవను వదిలిపెట్టి ఆ ప్రాంత ఏమంటే అక్కడ ఉన్న ఆ పరిచయని వదిలిపెట్టి విడిచిపెట్టి పోయింది కూడా పేతురే. ఎక్కడికి పోతున్నావు పేతురు, ఎక్కడికి పోతున్నావు అని అంటే, ఇంకెవర్రా మనల్ని పట్టించుకున్నదే, ఇంకెవర్రా మాకు అంత అన్నం పెట్టేది, ఇంకెవర్రా మనల్ని చూసేది, ఇంకెవర్రా మనకు మర్యాద ఇచ్చి, ఇంకెవర్రా మనకు విలువిచ్చేది, ఇంకెవర్రా మన జీవితం చూసేది, మన అవసరాలు తెచ్చేది. ఆయనే లేడు ఇప్పుడు, ఆయనే పోయాడు. ఆయన సిలువేశారు, ఆయనే చంపేశారు. ఇప్పుడు ఏంటి అని అంటే, నేను మరలా పోయే చేపలు పట్టుకుంటా, ఇంకా నువ్వే పోతే మేము కూడా ఎందుకు పేతురా, మేము కూడా వస్తాం అని వాళ్ళు కూడా పోయి చేపలు పట్టుకుంటామంటే ఏమండి? యేసు ప్రభు తెల్లవారుతూ ఉండగా, సూర్యోదయం వచ్చుండగా దరిన నిలిచే, పిల్లలారా
మీ వద్ద ఏమైనా ఉన్నదా? మా వద్ద ఏమీ లేదయ్యా, మా వద్ద ఏమీ లేదు. సరే, మీ కుడి ప్రక్కన వల వేయండి, 153 గొప్ప చేపలు పడ్డాయంట. వాళ్ళు వచ్చేలోపే మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకురండి అని అన్నాడు. లేదు, వచ్చేలోపే భోజనం సిద్ధపరిచి, మీ వద్ద ఏమీ లేదు కదా, ఇదిగో నేను సిద్ధం చేసి పెట్టేదేనండి. ఇప్పుడు పేతురుతో అంటాడు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? యా నీకే తెలుసయ్యా. పేతురు నీవు నన్ను ప్రేమించున్నావా? నా గొర్రె పిల్లల్ని కాయి, నా గొర్రెల్ని మేపు. పేతురు నువ్వు నన్ను ప్రేమించున్నావా? అయ్యా ప్రేమించున్నానయ్యా. హల్లెలూయా. ఆ తర్వాత అంటాడు, వయసులో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించావు, నీ ఇష్టం వచ్చినట్టుగా నడిపించబడ్డావు, నీ ఇష్టం అయిపోయింది. అయితే వయసు అయిపోయింది, ఇప్పుడు ముసలివాడు అయిపోయావు, నీ చేతులు చాస్తావు, వేరొకడు వచ్చి నీ నడుము గడతాడు, మోసుకుని వెళ్తాడు. వెళ్ళు, పోగొట్టుకున్నావు కదా నా పరిచర్య, మళ్ళా నీకు ఇస్తా ఉన్నా, పోయి పరిచర్య చేసుకోపో. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ప్రియమైన వర్లరా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా పోగొట్టుకున్నది ఏం చేశాడంట? గట్టిగా చెప్పండి. ఆయన కనికరంలో ఉన్న అర్థమైనడు, పోగొట్టుకున్న దాన్ని మరలా ఇస్తా ఉన్నాడు. ఈరోజున గమనిస్తే ఆత్మ సంబంధమైన జీవితం ఒకప్పుడు ఎలా బ్రతికే గమనించు. ఒకప్పుడు ఎంత ప్రార్థన దాహం ఉండేది, ఒకప్పుడు ఎంత పరిచర్య దాహం ఉండేది, ఒకప్పుడు మందిరం మందిరం మందిరం, ఒకప్పుడు దేవుడు 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 అన్న ఎంత దాహం ఉండేది. ప్రియమైన వాళ్ళరా ఈ రోజున గమనించండి, రోజులు మారగా రోజులు మారగా రోజులు గడవగా ఆ ప్రేమ చల్లారిపోతా వస్తూ ఉంది, ఆత్మ చల్లారిపోతా వస్తూ ఉంది. యేసయ్య మన పట్ల కనికరం చూపునుగాక. యేసయ్య మన పట్ల కనికరం చూపునుగాక. పోగొట్టుకున్నది సమస్తం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. పోగొట్టుకున్న విశ్వాస జీవితం, పోగొట్టుకున్న ప్రార్థనా జీవితం, పోగొట్టుకున్న పరిశుద్ధత, పోగొట్టుకున్న ఏమైనా నమ్మకత్వం, యథార్థ, ప్రతిదీ నా యేసయ్య అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా ఏం చేయాలి అంటే ఆయన అడుగుజాడలు ఏం చేయాలి? నడవగలగాలి. అట్టి కృపతో ప్రభు నింపి నడుపునుగాక. హల్లెలూయా. మనం ఇంకా ఆలోచన చేస్తే చూడండి, సంసోన్ని ఇచ్చింది దేవుడే, పిలిచింది దేవుడే, ఏర్పరుచుకున్నది దేవుడే, ప్రతిష్ఠించుకున్నది, నాజీరు చేసింది కూడా ఎవరు? గమనించండి ప్రియమైన వారు, తల్లిదండ్రులకు అన్ని జాగ్రత్తలు చెప్పి అంత జాగ్రత్తగా పెంచితే పెద్దవాడైపోయి వీడు దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకమైన స్వభావం జీవిస్తా ఏమండి తన ఇష్టం వచ్చిన మార్గం నడిపించబడాలని ఆలోచన చేస్తా పోతాం. నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అంటా పోతా ఉన్నాడు. దేవుడు చూస్తాడు. చివరికి శత్రువుకి అప్పగించాడు. అప్పుడు అక్కడ అంటాడయ్యా, ఈసారి మాత్రమే నన్ను బలపరిచాయి, నా జీవితం తప్పు జరిగిందయ్యా, నా జీవితం చేయకూడదు చేశాను, పోగొట్టుకోకూడదు పోగొట్టుకున్నాను, నీవిచ్చిన బలం, నీవిచ్చిన శక్తి, నీవిచ్చినవి నేను పోగొట్టుకున్నాను, ఈసారి మాత్రమే నన్ను బలపరచు, ఈసారి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా నా యేసయ్య ఆ రోజున బలపరిచాడు, ఈ రోజున కూడా బలపరచును గాక. యేసు నామమున నా ప్రభువా కార్యము చేయును గాక. హల్లెలూయా. పోగొట్టుకున్న సమస్తం నా దేవుడు అనుగ్రహించును గాక. కారణం ఆయన ఎవరయ్యా అంటే కనికరమ కలిగిన దేవుడు. ఆయన బాధపడి తన అడుగుజాడల యందు మనం నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచిపోయాడు. ఇదిగో నేను కనికరం చూపాను రా, మీరు కూడా ఏం చేయాలి? కనికరం చూపండి. హల్లెలూయా. బైబిల్లో ఉంది కదా, కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరడం, నేను కనికరమ గలవాడనై ఉన్నట్లు మీరును నా ప్రభువటి కృప మనందరి మీద కుమ్మరించి నడుపును గాక. దాగి ఉన్న ఆశీర్వాదాలు మన సొంతం చేసి నడిపించును గాక. హల్లెలూయా. క్షమించి, కనికరం అంటే అర్థం ఏంటి చెప్పండి? క్షమించి విడిచిపెట్టడం. కనికరం అంటే అర్థం ఏంటి? ఆపదలో సహాయం చేయడం, కాపాడడం, రక్షించడం. కనికరం అంటే అర్థం ఏంటి? పోగొట్టుకున్న వాటన్నిటినీ మరలా దయచేయడం. నిశ్చయముగా కనికరం చూపి ప్రభు నడిపించును గాక. ఈ మాటలు ఒక్కొక్క గుండెలు నీరు కట్టి ఫలింపజేయును గాక.
ప్రియుడా నీతో అనుబంధము కాదే ఈనాటికి ఏనాటికి వీడిపోదు విభుడా యేసయ్యా ఇన్ని నాళ్ళ తీపి జ్ఞాపిక పలికే గీతిక సఖుడా దివ్య సఖుడా ప్రియుడా ప్రాణ ప్రియుడా నీతో అనుబంధము కాదే ఈనాటిది మౌన రాగమే మధుర గానమై మరుపురానిదై మదిలో నిలిచిగా